వస్తున్నాను. ఎప్పుడు ఇదే రేటు నీతో నాకు టైం ఇంత అవుతుంది. వీడు ఇంకా డ్యూటీకి రాలేదా ఏంది? కనబడతలేడు. వీడు ఎక్కడ కనిపించట్లేడు. అరే మామ, హాయ్ రా. అరే నీకు ఈ విషయం తెలిసిందారా? ఏం విషయం రా? మా ఇంట్లో అబ్బాయిలే కాకుండా కొత్త అమ్మాయిలు జాయిన్ అయ్యారంట. అవునా? మొగోళ్ళ మనకి ఎంత కష్టం అవుతుంది, ఆడలు వాళ్ళ చేస్తారట. అరే వాళ్ళకేమైనా బుద్ధి ఉందా రా? సంవత్సరం అసలు మనమే చేయలేకపోతున్నాం, వాళ్ళు వచ్చి బొగ్గు తీసి ప్రొడక్షన్ ఇస్తారట సింగరేణికి. చూద్దాం వాళ్ళు వచ్చినాక ఏ పాటి పని చేస్తారా. సర్లేదా మనం చాయ్ తాగడానికి పారా. ఏ అంతేరా. సరే వెళ్ళి టబ్స్ దగ్గర వర్క్ చేసుకోండి. జాగ్రత్తగా వర్క్ చేసుకోండి. వర్క్ దగ్గర ఎలాంటి ఇబ్బంది ఉన్నా నన్ను నచ్చగలవండి. చేస్తున్న ప్రదేశంలో అమ్మో వీళ్ళు ఏమక్క ఇంత బరువు ఉన్నాయి. చూసావారా బాయ్ పని నువ్వు సమ్మర్ పడుకుంటూ వచ్చారు. ఆ పిల్లలు ఇసుక కంకర ఈ మోయడానికి అయ్యో అమంటున్నారు. వీళ్ళకి సమానత్వాలు కావాలంటే సమాన జీతాలు కావాలంట. వీళ్ళు పనికి రారు, చారానికి లాభం లేదురా సింగరేణికి. అంతే కానీ ఏ మాటకు ఆ మాట మామ. అమ్మాయిలు రావడం వల్ల మనకి మస్తు బెనిఫిట్స్ అయినాయిరా. అవునరా. అరే కొత్తగా వచ్చిన అమ్మాయి మస్తున్నది కదరా. ఏది? అరే అరే పారే పోతాను, వాళ్ళ వెనకాల ఫాలో అయిదాం పారా. అరే కా పిల్ల అయితే నాకైతే మస్తు నచ్చిందిరా. నాకు వెదవల్లారా అప్పటి నుంచి చూస్తున్నా నోటికి ఎంత వస్తుందో మాట్లాడుతున్నారు. వెదవల్లారా అప్పటి నుంచి చూస్తున్నా నోటికి ఎంత వస్తుందో మాట్లాడుతున్నారు. మీకు అక్క చెల్లెలు అంటే ఎవరు లేరా? ఎందుకు మమ్మల్ని అసలు ఫాలో అవుతున్నారు? బరాబర్ ఫాలో అవుతాం. ఏం చేస్తావు? ఎందుకు ఫాలో అవుతారు? కడుపుకి అన్నం తింటారా, గడ్డ తింటారా? తలకాయ పని చేస్తలేదా? మా పని మేము చేసుకుంటా అంటే మా చుట్టూ తిరుగుకుంటూ చీట్ చేస్తున్నారు. ఇట్లా అప్పటి నుంచి తిరుగుతుంటే మీరు ఫోటోస్ ఎందుకు తీస్తున్నారు? తీసుకోలే. మీలాంటి వాళ్ళ కోసమే ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. మీరు చేసే ప్రతి ఒక్క పని ఇందులో రికార్డ్ అయి ఉంటుంది. మీరు మమ్మల్ని ఇంత అవమానించినందుకు నేను పై అధికారులకు ఐసీసీ కమిటీకి కంప్లైంట్ చేస్తాను. చేసుకో, ఏం చేసుకుంటా చేసుకోపోండి. కంప్లైంట్ ఇద్దాం. ఇలా చెప్తే బుద్ధి రాదు. అరే నిన్న మొన్న వచ్చిన వాళ్ళు మన మీద కంప్లైంట్ ఇస్తారట. ఏం చేస్తారా వీళ్ళు? అది కాదు వాళ్ళు మనకు దమ్కి ఇచ్చులేందిరా. ఏమోరా. చదివాంపా. అమ్మాయిలు వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులని ఐసీసీకి ఫిర్యాదు చేశారు. ఐసీసీ వాళ్ళు పోలీస్కి కంప్లైంట్ ఇచ్చాక వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోలీస్ వెళ్తారు. అట్లా పోదాం పారా. అరే ఎందుకు సార్? మేమేం చేసాం సార్? మేమేం చేయలేదు సార్, మాకు తెలియదు సార్. మేమేం చేయలేదు సార్, మాకు తెలియదు సార్. మనమే తీసుకొచ్చిండు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లక్ష్మి అంటే మీరేనా అమ్మ? మీ ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు. ఏమైంది? ఏం జరిగింది? ఎప్పుడు? మీ ఆయన ఇద్దరు అమ్మాయిలు ఏడిపించినందుకు వాళ్ళు వెళ్ళి కేసు పెట్టిరు. మీ ఆయన జైలుకి వెళ్ళిండు. మీ ఆయన ఉద్యోగం కూడా ఎవరనుకుంటాను. మీ కరెక్ట్ అడ్రస్ చూసి మరీ వచ్చినామమ్మా మీ ఆయన అని. ఇట్లాంటి పని చేసిండే. ఇప్పుడు నా పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు తలెత్తుకొని ఎలా తిరగగలము? ఓరు
బాధపడకమ్మా, రేపటి నుంచి నీకు టిఫిన్ కట్టే బాధ తప్పింది. ఇట్లాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు. నా పిల్లలు తలెత్తుకుని ఎలా తిరగగలరు ఈ సమాజంలో? ఇప్పుడు మేము ఎలా బ్రతకాలి? నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి? ఓ దేవుడా! తండ్రి అలాంటి వ్యక్తి అయినా కూడా తల్లి ఏదో పని చేసుకొని పిల్లల్ని పోషించుకుంటా నా కాయ కష్టము చేసి కూలి పని చేసైనా నేను నా పిల్లల్ని సాదుకుంటా. ఇట్లా నా మనోభావాలను తప్పుకొని ఇట్లాంటి వ్యక్తితో నేను జీవించలేను. రండి పిల్లలు, రండమ్మా, మనము ఇక్కడ మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రతుకుదాం. రండి. కన్నా ముఖ్యమైనది స్త్రీలని పూజించకపోయినా పర్వాలేదు, కానీ ముందు గౌరవించండి. సిరనా నమస్తే. నమస్తే రమేష్ అన్న. నమస్తే నమస్తే అన్న. చూసినావా అన్న? చూసినా. అది ఏమన్నా ఆలోచించుకుంటే గుండె తరించిపోతుందన్న. అటువంటి లెక్కలు చేయొద్దన్న. అవునన్నా, మనకు కూడా తల్లి చెల్లి పిల్లలు అందరున్నారు కాదే. ఇలాంటి పని వాడు చేసుడు కరెక్టేనా చెప్పు? అరే నేను మొత్తుకుంటానా వారి సురేష్ రమేష్ అటువంటి పనులు చేయకురా మీరు. అది మంచిది కాదు. మనం అంతా కలిసిమెలిసి పని చేసుకోవాలి. వాళ్ళు కూడా మన కార్మికులు ఎలా చెప్తానని ఎన్నటి నుంచో. అవునన్నా, మనం కూడా మన చెల్లి మన అక్కలాగా సంస్థలో పడ్డ వాళ్ళను భావిస్తూ చక్కగా వాళ్లకు మనం నేర్చుకున్నటువంటి పనిని చేపిస్తూ, మరి తల్లి లాంటి ఈ భూగర్భ గనిలోకి ఒక తల్లి వెళ్ళి చేస్తుందంటే నిజంగా గొప్ప విషయం అన్న. వాళ్ళకి నమస్కరించాలి, కానీ ఇలాంటి పనులు చేయకూడదన్న. మనం కూడా